ఎస్పీఎస్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సంజీవ్ కుమార్. నేను ఎస్పీఎస్ యూనివర్సిటీలో సర్ పదంప సింఘానియా యూనివర్సిటీ అనేది జేకే సిమెంట్స్ కంపెనీ వాళ్ళు అండర్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద 2007లో ఉదయ్పూర్ రాజస్థాన్ లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. యూనివర్సిటీ ముఖ్యమైన స్పెషాలిటీ ఏంటంటే సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అవడం వల్ల మేము లిమిటెడ్ సీట్స్ తీసుకుంటాము. కంప్లీట్ గా ఇది రెసిడెన్షియల్ క్యాంపస్ అమ్మా. మామూలుగా ఇప్పుడు ఎన్నో యూనివర్సిటీస్ మీరు ఎన్నో స్టాల్స్ విజిట్ చేస్తున్నారు. యూనివర్సిటీస్ వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి పిల్లలు చదివి బయట రూములు తీసుకొని ఆ సేఫ్టీ అనేది ఏదైతే లేదో మన దగ్గర ఏంటంటే కంపల్సరీ 4 years రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఉండాలి. అండ్ ఇంకో హైలైటెడ్ పాయింట్ ఏంటంటే ఫ్యాకల్టీ అందరూ కూడా ఐఐటి అండ్ ఎన్ఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీ, 80% ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డి హోల్డర్స్. ఫ్యాకల్టీ అందరూ కూడా క్యాంపస్ లో స్టే చేస్తారు, ఈవెన్ ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్. అంటే మదర్ ఫాదర్ ఉంటే ఎంత జాగ్రత్తగా ఇల్లు ఉంటుందో అంత జాగ్రత్త మన యూనివర్సిటీ క్యాంపస్ అనేది ఉంటుంది అనమాట. అండ్ 1 year అకాడమిక్ క్యాలెండర్ ముందుగా ఇచ్చేస్తాం అనమాట. 1 year అకాడమిక్ క్యాలెండర్ ముందుగా ఇవ్వడం వల్ల ఏం అడ్వాంటేజ్ అవుతుందంటే వెల్ బిఫోర్ పిల్లలకు వాళ్ళు తెలుస్తుంది ఎప్పుడు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఎప్పుడు హాలిడేస్ ఉన్నాయని. సో ముందుగా 3 months to 3.5 months బిఫోర్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడం వల్ల చాలా తక్కువ రేట్లలో ఫ్లైట్ 1 way వెళ్తున్నారు, మళ్ళీ రిటర్న్ కూడా బై ట్రైన్ కానీ అలా చేసుకొని అంటే ఇది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ తో పాటు లైఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా పిల్లలు నేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇంత కాంపిటీషన్ అయితే ఉంది కదా, ఇక్కడ చూస్తుంటేనే చాలా కొన్ని అయితే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని తెలంగాణ ఆంధ్ర కాకుండా బయట యూనివర్సిటీస్ ఉన్నాయి. ఏంటి ఇందులో స్పెషాలిటీ? ఇప్పుడు ఏమైపోయిందంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నట్టు మా యూనివర్సిటీస్ ఒకప్పుడు కాలేజెస్ ఇప్పుడు యూనివర్సిటీస్ అయినాయి. ఒకప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు లిమిటెడ్ సీట్స్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు యూనివర్సిటీస్ అయింది ఎందుకోసం అంటే కేవలం ఎక్సెస్, అంటే ఎక్కువ నంబర్ కావాలి ఆశ. ఇప్పుడు ఇంతకుముందు 280 నుంచి 360 వరకు ఉన్న కాలేజ్ సీట్స్ ఈరోజు 3000 4000 అయిపోయినాయి అంటున్నారు. మా యూనివర్సిటీలు అయిపోయినాయి, మేము మా యూనివర్సిటీలు జాయిన్ అవ్వండి. ఎవరికి ఎక్కడ ఇష్టం ఉంటే అన్ని యూనివర్సిటీలు మంచివేనండి. యూనివర్సిటీస్ మా దాంట్లోనే ప్రత్యేకత ఉంది, మా దాంట్లో జాయిన్ అవ్వండి నేను ఏ రోజు చెప్పను. బట్ నేను ఒక బీటెక్ నా బీటెక్ కూడా నేను కంప్లీట్ చేశాను చెన్నైలో. సో నేను ఎప్పుడైతే బీటెక్ చేయడానికి చెన్నై వెళ్ళినప్పుడు అనేకమైన ఎక్స్పీరియన్స్లు, అంటే చదువు ఒక్కటే కాదు, లైఫ్ మేనేజ్మెంట్ సిస్టము, కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా నేను నేర్చుకొని నాకు ఉపయోగపడ్డది. కాబట్టి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా నేను ఆల్ ది వే హైదరాబాద్ నుంచి చెన్నైలో వెళ్ళి చదువుకున్నందుకు నాకు బాగా అనిపించింది. కాబట్టి సరే నేను తర్వాత హెచ్సిఎల్లో జాబ్ చేశాను. ఆ తర్వాత టాప్ మోస్ట్ పేర్ మోస్ట్ చెన్నైలో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వర్క్ చేసిన తర్వాత ఎక్కడో అసహనం, ఏంట్రా పిల్లలకి ఇక్కడ అన్ని కళ్ళలు కలిపి పంపిస్తున్నామే, అక్కడికి వెళ్ళిన తర్వాత అది అందుబాటులో ఉండట్లేదు ఎందుకు అని చూసిన టైంలో జేకే సిమెంట్స్ వాళ్ళ యూనివర్సిటీ తెలుసుకోవడం. నేను 10 years అవుతుంది యూనివర్సిటీకి వర్క్ చేస్తుంది. టుడే ఐఎమ్ ది డైరెక్టర్ ఫర్ అడ్మిషన్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ ద యూనివర్సిటీ. సో నేను రెగ్యులర్ గా క్యాంపస్ లోనే ఉంటాను. నాతో పాటు తెలుగు వాళ్ళని కూడా ఎంతో మంది స్టాఫ్ ని అక్కడ రిక్రూట్ చేసామంటే మీ పిల్లల్ని మాకు ఇస్తే 4 సంవత్సరాలు మా బాధ్యతగా చూసుకొని మా పిల్లలకు చూసుకొని వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ తో పాటు హాస్టల్ ఫెసిలిటీస్ లో కూడా ఓన్లీ 2 members మాత్రమే అకామిడేట్ చేస్తాము. ఫీజు కూడా ఆల్మోస్ట్ 22 crores జేకే సిమెంట్స్ వాళ్ళు స్కాలర్షిప్ గా స్పాన్సర్ చేస్తున్నారు. 90 above% ఉందంటే 60% స్కాలర్షిప్, 80 above ఉందంటే 50% స్కాలర్షిప్, 60 to 80 మధ్యలో ఉందంటే 40% స్కాలర్షిప్. అంటే సుమారుగా 1,80,000 నుంచి 2,20,000 వరకు ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, బుక్స్, ల్యాబ్, లైబ్రరీ అన్ని ఇంక్లూడెడ్ ఉండి మీరు ఇన్ని స్టాల్స్ తిరుగుతున్నారు కదా. ఈ స్పెషాలిటీ ఇట్లా లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకొని ఇంత తక్కువ ఫీజులో జేకే అనేది ఒక పెద్ద లెగసీ ఉన్న కంపెనీ. జేకే వాళ్ళు 1963లో ఐఐటి కాన్పూర్ ఎస్టాబ్లిష్ చేశారు. పదంపత్ సింఘానియా గారు 15 సంవత్సరాలు ఐఐటి కాన్పూర్ కి చైర్మన్ గా ఉన్నారు. సో ఉన్నతమైన ఈ ఆలోచన ఉన్న వాళ్ళ యూనివర్సిటీ కాబట్టి సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కాబట్టి మేము ఎక్కడ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చెయ్యము. బట్ త్రూ మౌత్ పబ్లిసిటీ ఆల్రెడీ మన సౌత్ నుంచి ఎవ్రీ ఇయర్ 600 to 800 స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ చదువుకొని బయట వచ్చాక మేము 100% జాబ్ గ్యారంటీ, మా దగ్గర 100% అని చెప్పి అంటున్నారు కదా, అలాంటి ప్రామిసెస్ ఏమైనా మీరు చేస్తున్నారా? ఎస్, మీకు ఒకటి క్లారిటీ చెప్పేస్తాను. 100% ప్లేస్మెంట్ అంటే ఎవరైతే స్టూడెంట్ కి 8.5 అబౌవ్ సిజిపిఏ ఉంటుందో, ఎవరికైతే ఇంటర్న్షిప్స్ మినిమం ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల 2 ఇంటర్న్షిప్స్ చేస్తాడో, ఎవరైతే ఇంటర్న్షిప్ తో పాటు వర్క్ షాప్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రోజు అందరికీ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో జాబ్ కావాలి, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి చాలా నిల్లుగా ఉంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, మినీ ప్రాజెక్ట్ ఇవన్నీ ఏ స్టూడెంట్ అయితే సక్సెస్ఫుల్ చేయగలుగుతాడు. ఒక క్లాస్ లో 60 మంది ఉంటే 60 మందికి సేమ్ ర్యాంకులు రావు కదా. అలాగే 100% ప్లేస్మెంట్ అంటే ఫస్ట్ ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న అందరికి కూడా 100% మా యూనివర్సిటీలో 2 నుంచి 3 జాబ్ ఆపర్చునిటీస్ అనేది గ్యారెంటీ ఉంటుంది. అండ్ నేను ఇంకోటి ఏం చెప్తానంటే పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఒక అడ్వైస్ అండి. దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది ఈ కౌన్సిలింగ్ అనేది పేరెంట్స్ ని స్టూడెంట్స్ ని చూస్తూ. మీరు ప్లేస్మెంట్ వస్తుందని జాయిన్ అయితే మాత్రం మీరు పచ్చిగా మోసపోయినట్టే. దయచేసి దాన్ని మానుకోండి. పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఎట్లాంటి ఎన్విరాన్మెంట్, బయట యూనివర్సిటీస్ లో
బైక్లు వేసుకొస్తారు, కార్లు వేసుకొస్తారు, బయట తిరుగుతుంటారు, బయట రూములు తీసుకొని ఉంటుంటారు. ఈ ఏజ్ లో ఈ 17 నుంచి 21 ఇప్పుడు ఎదిగే ఏజ్ లో పిల్లల్ని ఒక మంచి వాతావరణం కంట్రోల్డ్ గా అంటే వాళ్ళ హ్యాపీనెస్ నేను మొత్తం జైల్లో పెట్టినట్టు హాస్టల్లో పెట్టమని నేను అంటలా. నేను అంటుంది ఏంటంటే ఎంతవరకు లిమిట్ ఫ్రీడమ్ కావాలో అంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ప్లస్ ఈ సేఫ్ ఎన్విరాన్మెంట్ పెట్టుకొని 21, 22 అయిపోయే లోపల వాళ్ళు బీటెక్ కానీ యూజీ ప్రోగ్రామ్ అయిపోయే లోపల వాళ్ళకంటే ఒక మెచ్యూరిటీ వస్తుంది. దాని తర్వాత మాస్టర్స్ చేస్తారా, ఎంటెక్ చేస్తారా, ఏం చేస్తారా అనేది వాళ్ళు ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళి చదువుకోవాలని అంటే మన ఫుడ్ కావచ్చు లేకపోతే అదంతా కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే ఉంటది కదా. సో మీరు ఎలాంటి ఇప్పుడు సౌత్ స్టూడెంట్స్ వస్తే స్పెషల్లీ మనం సౌత్ వాళ్ళు ఖచ్చితంగా నార్త్ ఇండియన్ ఫుడ్ అలవాటు అవ్వలేరు కదా. సో కొంతమంది పేరెంట్స్ కి అది కూడా డౌట్ ఉంటుంది. సో దాని గురించి చెప్పండి. ఒక అపోహ చెప్తాను. ఐఐటి జోధ్పూర్ వచ్చింది రాజస్థాన్, ఎవరిని అడుగుతారమ్మా? ఎవరిని అడగరు, వెళ్ళి జాయిన్ చేసి వస్తారు. కానీ మేము ఇక్కడ ఉన్నాము, తప్పకుండా 2 ఫుడ్ ఉంటుంది. ప్రతి పేరెంట్ స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలి, స్టూడెంట్స్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇల్లు దాటి వెళ్ళారంటే అమ్మ వంట కాకుండా బయటకు వెళ్ళారంటే ఖచ్చితంగా ఫుడ్ అడ్జస్ట్ అవ్వాల్సిందే. అలా అని చెప్పి హైజీనిక్ ఫుడ్ ఇవ్వమా, క్వాలిటీ ఫుడ్ ఇవ్వమా, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వమా అంటే కాదు. ఎస్, సౌత్ ఇండియన్ మెనూ సపరేట్ ఉంటుంది, నార్త్ ఇండియన్ మెనూ సపరేట్ ఉంటుంది. సో ఫుడ్ గురించి అరియవలసిన అవసరం నేను కేవలం చెప్తుందంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పటిదాకా నేను అన్ని బ్రహ్మాండం అని చెప్పానా, కానీ నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. అమ్మ చేస్తే కూడా రోజు చేసి పెట్టినా కూడా బోర్ కొడుతుంది. అది ఫుడ్ మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇక్కడ ఈ స్టాల్ ఉంది కాబట్టి మనము ఇక్కడ వచ్చి మిమ్మల్ని అందరు పిల్లలు కలవడం కావచ్చు, పేరెంట్స్ మీట్ అవ్వడం కావచ్చు జరుగుతుంది. ఈ స్టాల్ లేకపోయినప్పుడు మన సంబంధించిన ఆఫీస్ కానీ లేకపోతే ఏమన్నా ఇక్కడ మన తెలుగు స్టేట్స్ లో ఎక్కడ అవైలబుల్ ఉందని కూడా ఆడియన్స్ కి చెప్తే, సో దట్ వాళ్ళకు వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. తప్పకుండా మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 ప్లేసెస్ లో ఉంది. అడ్రస్ వచ్చేసి www.spsu.ac.in లో అడ్రస్ మెన్షన్ చేస్తుంది. హైదరాబాద్ ఆఫీస్ అయితే మెట్రో అమీర్పేట్ మెట్రో స్టేషన్ కిందే ఎంపీఎం వాసవి ఎంపీఎం మాల్ లో 9th ఫ్లోర్ లో 1019 లో మన ఆఫీస్ ఉంది. అండ్ ఇంకొక హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే 7287875555. ఎక్కడైనా సరే ఆంధ్ర తెలంగాణ ఏ స్టూడెంట్స్ కైనా కూడా ఈ నంబర్ లో కాంటాక్ట్ చేస్తే మిగతా ఇంకా ఫర్దర్ గా కూడా చాలా డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. సో చూసారు కదా, వీళ్ళు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు అని అంటే, అండ్ జేకే సిమెంట్స్ వాళ్ళది కాబట్టి వాళ్ళ గురించి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళ ట్రస్ట్ తోటి వాళ్ళు కంపల్సరీ చెప్తున్నారు ఎస్పీఎస్యు యూనివర్సిటీ గురించి. సో మీరు ఎవరన్నా జాయిన్ అవ్వాలి అని అనుకున్న డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా సార్ చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవుతే మీకు పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.